హాయ్ వెల్కమ్ టు అంజో చేరా ఛానల్. దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ బైకర్, ద మోస్ట్ యాంటిసిపేటెడ్ నేను చూడాలనుకున్న మూవీ సర్వానంద్ బైకర్. April 3rd రిలీజ్ అయిపోయింది. పవర్ ప్యాక్డ్ అడ్వెంచరస్ రేసింగ్ డ్రామా విత్ వెరీ వెరీ డీప్ ఎమోషనల్ విత్ ఫాదర్ అండ్ సన్. రొమాంటిక్ యాంగిల్ విత్ హీరోయిన్ అయితే అల్టిమేట్. హీరో కొడుకుతో ఎమోషన్ కూడా చాలా చాలా బాగుంది విత్ డీప్ రేటింగ్. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అయితే అల్టిమేట్. బైకర్ ఫస్ట్ లో చూసిన తర్వాత ఇలా చెప్తాను అనుకున్నాను, కానీ మూవీ చాలా చప్పగా ఉంది, అస్సలు నచ్చలేదు నాకైతే. ఎమోషన్ డైరెక్టర్ ఫీల్ అయ్యాడు కానీ నేను ఫీల్ అవ్వలేదు, సో నాకు నచ్చలేదు మూవీ. కంప్లైంట్ వచ్చేసరికి వెరీ 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 వీక్ రైటింగ్. సో ఎప్పుడైనా కానీ నీకు రైటింగ్ తెలిసిపోతే ఇంకా చెందాలని అనిపిస్తుంది సినిమా. ద మెయిన్ సెక్షన్ విలనిజం, పూర్ రైటింగ్. విలన్ ఎప్పుడు అరుస్తూ ఉంటాడు ప్రతి సినిమా లాగా, అదే తీసుకుంటే బాగాలేదు. ఏ క్యారెక్టర్ కూడా సిన్సియారిటీ కనిపించదు. వాళ్ళ ఫేస్ లో యాక్టింగ్ లో సిన్సియారిటీ కనిపించిన, క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ డెవలప్మెంట్ లో సిన్సియారిటీ కనిపించదు. ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఈజీగా లేకపోతుంది, అండ్ దట్ ఒక డైలాగ్ చెప్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది సినిమాలో. సో రాజశేఖర్ క్యారెక్టర్ లో కూడా సిన్సియారిటీని స్టార్టింగ్ ఎస్టాబ్లిష్ చేస్తారు, బట్ అది ముందుకు తీసుకెళ్లడంలో డైరెక్టర్ పూర్తిగా విఫలమయ్యాడు. ఎందుకంటే తండ్రి రోల్ ప్లే చేసిన రాజశేఖర్ గారు బానే క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్స్ బాగోదు, చిరాకు తెప్పించి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. అంటే మనం ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తారు, మళ్ళీ ముందుకు వస్తారు, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తారు, మళ్ళీ ముందుకు వస్తారు, అంటే సమ్ సీన్స్ ని ఎలివేట్ చేయడానికి. బట్ ఇలా ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే బాగుంది. చాలా సినిమాలు చూస్తాం కదా అన్నట్టు డైరెక్టర్ రాసుకున్నాడు అనమాట. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మీ సినిమా చూస్తే మీకు అర్థమే ఉంటుంది, అవి చాలా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. అండ్ మెయిన్ కోర్ ఎలిమెంట్ ఆఫ్ ద మూవీ ఫాదర్స్ అండ్ బాండింగ్, అవి ఎఫెక్ట్ చూపించలేదు ఎందుకో గానీ. వాళ్ళిద్దరు మాటలు కన్వర్జేషన్ ఎందుకు ఎఫెక్ట్ చూపించలేదు, వాళ్ళ ఎమోషనల్ బాండింగ్ అంతగా కనెక్ట్ అవ్వలేదు నాకు పర్సనల్లీ. ఎందుకో మరి డైరెక్టర్ చేతుల్లో ఉంటది, జస్ట్ రాసుకోవాలి అన్నట్టు రాసుకున్నారనమాట. అతను డైరెక్టర్ ఫాదర్ సీరియస్ గా ఉంటాడు, కొడుకు మొండిగా ఉంటాడు, అప్పుడప్పుడు మాట వినడు. అవి కొంచెం బ్యాలెన్స్ తప్పింది. ఎందుకంటే హీరో డైరెక్టర్ కొన్ని ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి, ఇలానే తీయాలి, ఇలానే ఉంటాయి సినిమాలు అని అనుకున్న వల్ల అవి క్లిక్ అవ్వలేదు ఎందుకోగా. మేబీ డైరెక్టర్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు, సినిమా బాగుంటుంది అని డైరెక్టర్ ఖచ్చితంగా అనిపిస్తుంది. అండ్ చాలా మందికి మూవీ నచ్చచ్చు, బట్ నాకు నచ్చలేదు. సో మీకు నచ్చచ్చు, కెన్ గో అండ్ వాచ్ ఇట్, ఎందుకంటే చాలా మందికి నచ్చుంది కాబట్టి. అండ్ హీరో క్యారెక్టర్ డెవలప్మెంట్ పూర్తిగా లో అంటే ఒక అమ్మాయి వల్ల హీరో క్యారెక్టర్ పడిపోయిందంటే చాలా దారుణంగా ఉంది. క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా వీక్ ఉంటది. ఎక్కడ కూడా అతను హీరోరా అని అనిపించలేదు, హీరోయిజం గా అని అనిపించలేదు అనమాట. ఫాదర్ చెప్తే తను చేస్తాడు కొన్ని వాటిలో, బట్ కొన్ని డెసిషన్స్ లో అసలు డెసిషన్ తీసుకోలేదు హీరో. డెసిషన్ తీసుకుంటేనే అసలు హీరో, బట్ అది పూర్తిగా డెసిషన్ తీసుకోలేదు హీరో. సినిమా హోల్ పాయింట్, ప్రతి సినిమాలో ఒక పాయింట్ మొత్తం సినిమాని తిప్పేస్తుంది. అలా ఈ సినిమా కూడా ఆ పాయింట్ చాలా వీక్. అది ప్రెజెంటేషన్ చేయడంలో కూడా సక్సెస్ అవ్వలేదు హీరో. ఆ పాయింట్ మీకు అర్థమై చెప్పాలంటే స్టోరీ రివీల్ చేయాలి, బట్ రివీల్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి స్పాయిల్ చేసినట్టు ఉంటుంది, చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఆర్టిఫిషియల్ అంటే మనం ఆ పాయింట్ చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. మెయిన్ పాయింట్ ఆర్టిఫిషియల్ ఎలా చెప్పగలమంటే దాని గురించి మనం ఏదైనా మాట్లాడుకోగలం, బట్ దాని గురించి మాట్లాడుకోవడానికి ఏమి ఉండదు. సో దాని ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్, నేచురల్ గా అనిపించదు. ఫాదర్స్ అండ్ బాండింగ్ అసలు ఇంపాక్ట్ అయ్యలేదు. అందరూ మీరు ఫీల్ అయి ఉంటారేమో కానీ. కమింగ్ టు ద మెయిన్ సెక్షన్ ఆఫ్ ద ఫిల్మ్ విచ్ ఇస్ ద కోర్ ఎలిమెంట్ ఆఫ్ బైక్ రేసింగ్. దాని గురించి అయితే ఎక్కువ మనం నేర్చుకుంటాం, ఎక్కువ అవసరమా దాని గురించి ఎక్కువ తెలియాలంటే ఏం అవసరం లేదు. వాళ్ళు తొక్క ఉంటారు, వెళ్ళిపోతుంటారు. ఆ లైన్ దాటాలంటే హీరో గెలిచేస్తారు అనుకుంటాం కాబట్టి సేమ్ అలానే ఉంటుంది. టెక్నికల్ గా ఎక్కువ నేర్చుకోవాలి, తెలియాలి అని ఏమీ లేదు సినిమాలో. బట్ రేసింగ్ సీన్స్ అయితే గుడ్. అది క్లైమాక్స్ ఉండే రేసింగ్ క్లిప్ ఒకటి ఉంటుంది, అది మైండ్ బ్లోయింగ్ క్లిప్. అది డిజైనింగ్ చాలా బాగుంది. అక్కడ ఎడిటింగ్ అయితే హైలైట్. అది ఒక పే ఆఫ్ లాంటిది. ఇంటర్వెల్ ముందు జరిగే పే ఆఫ్ లాంటిది. రెండు ఒకటే. ఆ రెండు సీన్స్ తప్పితే సినిమా అంత లేదు, అంతగా ఏంటి అసలు లేదు. సారీ, సినిమా ఏం బాగాలేదు. ఆ రెండు క్లిప్స్ అయితే వేరే లెవెల్. దాంతో పాటుగా రాజశేఖర్ యాక్టింగ్ సూపర్. సర్వానంద్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ వేరే లెవెల్, విచ్ ఈస్ బిగ్గర్ దన్ బాహుబలి ట్రాన్స్ఫర్మేషన్. అలా చేయడం చాలా కష్టం. ఈస్ లుకింగ్ వెరీ వెరీ యంగ్. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ హిస్ ట్రాన్స్ఫర్మేషన్. చాలా బాగుంది. ఆ సినిమా మాత్రం అతని కష్టానికి తగ్గట్టు రైటింగ్ మీద డైరెక్టర్ పెట్టుంటే బాగుండేది. వీక్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా బాగాలేదు. అంటే డైరెక్టర్ అనే కూడా అర్థం ఏంటంటే, సో అన్ని వండిన తర్వాత సమ్ డైరెక్టర్ రిఫరెన్స్ పాయింట్ ఇది. సో మనం ఏదైనా వండుతాం, అన్ని వేస్తాం, కానీ అది బాగోదు. బట్ కరెక్ట్ టైంలో వేయాలి, కరెక్ట్ టైంలో దించాలి, అప్పుడే ఆ ఫుడ్ యొక్క టేస్ట్ బాగుంటుంది అని ఒక డైరెక్టర్ చెప్పారు. సేమ్ డైరెక్షన్ లో కూడా అదే, కరెక్ట్ టైంలోనే పండాలి, కరెక్ట్ దాంట్లోనే కరెక్ట్ టైంలో పండాలి. సీన్ బై సీన్ కరెక్ట్ గా పెట్టాలి, అది స్క్రీన్ ప్లే అంట. సో దాంట్లో డైరెక్టర్ భారీగా విఫలమయ్యాడు. అండ్ తనైతే సంతకి వెళ్ళిపోయాడు డైరెక్టర్. మన రిఫరెన్స్ అనమాట. టెక్నికల్ గా కలర్ గ్రేడింగ్ ఈజ్ పూర్, కెమెరా వర్క్ ఈజ్ ఓకే, బీజిఎం అస్సలు బాగాలేదు. సాంగ్స్ ఎందుకు పెడతావయ్యా మధ్యలో సినిమా మధ్యలో? అదేం సినిమా అది? బైక్, అది ఒక స్పోర్ట్ డ్రివెన్ డ్రామాస్ మూవీలో మధ్యలో సాంగ్ ఉండాలి కదా, పెట్టేస్తాయి. ఇలా ఉండాలి మూవీలో, ఇలా ఉండాలి, ఇలా పెట్టేద్దాం అని అనుకుంటేనే విఫలం అయిపోతావు. బాగోదు. అంజో చేరా ఛానల్ నువ్వు చేయవు, ఎందుకంటే నీకు సినిమా నచ్చుతుంది, నా రివ్యూ నీకు నచ్చదు.